తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో శనివారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి ప్రసంగించారు. మమ్మల్ని ఓటమి బాధ పెట్టవచ్చు కానీ కృంగదీయదని భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. కష్టపడి పనిచేద్దాం, కూటమి వైఫల్యాలను ఎండగడతామని వైకాపా నాయకులు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అందరూ కూడా పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని పునరంకితమై పునరుజ్జీవమై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలలో మార్పులు వెలుగులు వస్తాయి అన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైన కాలంలోనే ఆ ప్రభుత్వము ఆ పాలన జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాష్టికాలు, మోసాలు, అకృత్యాలు, దౌర్జన్యకాండలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో తమ అసహనాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి బాధ్యతను భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరాన్ని, అగత్యాన్ని గుర్తించి ఈ రోజున ఇక్కడ సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కంకణబద్ధంగా ప్రతినబూనై జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ ప్రతిజ్ఞ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీసుకోవటం జరిగింది. మా అందరి ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ పండుగ రోజు. సో ఇప్పుడే మేము నగిరిలో అంగరంగ వైభవంగా చేసుకొని తిరుపతిలో మా గురువు గారి సమక్షన జగనన్న పుట్టినరోజులు వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికీ దొరకడు. అనునిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు. కులం చూడడు, మతం చూడడు, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి. కానీ మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ఈవీఎంలని మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చారో మనం చూసాం. అందుకే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రజలు వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని కూడా, అభివృద్ధిని అందించే కార్యక్రమం చేయకపోవటం మనం గమనించాం.